ఆయన గూడు రేపితే వచ్చే ఆశీర్వాదాలు, రేపబడిన వారి జీవితాల్లో వచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం ఉదయకాలం ధ్యానం చేశాం. ఆ వచనములో మిగతా సగాన్ని ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఎవరి గూడైతే రేపుతాడో వారిని రెక్కల మీద మోస్తాడంట. ఆమేనండి. గూడు రేగిందిగా, గూడులో ఉండలేంగా, ఎగురుతాక బలం చాలదుగా, పూర్వం ఎగిరిన అనుభవం ఏమీ లేదుగా, ఇటు గూడు లేదు, ఎగిరే బలము లేదు, మనకున్న దిక్కల్లా ఆయన రెక్కల మీద ఉండటమే. దేవునికి స్తోత్రం కలుగునేగా. తాంబూరలు ఇచ్చాం, తన్నుకు చావమనే వరంలో ఉండదుగా. గూడంతా రేపేసి మొత్తం కంఫర్ట్లని తీసి అవతల పడేసి ముళ్ళు కూర్చుని వేసి మరి జీవితం ఎలా ఉండదు, మరి ఎలా కల చావండి అన్న ఆయన. ఎవరి గూడు రేపి తన ప్రణాళికలోకి వాళ్ళని తీసుకొస్తున్నాడో వారినట రెక్కల మీద మోస్తున్నాడు. ఆమేనండి.